కాంగ్రెస్ పార్టీ కోసం తాను కష్టపడి పనిచేసినందుకు గుర్తింపు లభించింది అంటున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్. ఎమ్మెల్సీ పదవిని బహుమతిగా భావిస్తున్నా అని చెప్పారు. 20 ఏళ్ల తన ప్రజా జీవితానికి గౌరవం దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు అద్దంకి. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే అవకాశాలొస్తాయన్నారు. నల్గొండ జిల్లా నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ తో విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేబినెట్ పదవిపై తనకు ఆశలు లేవు అంటున్నారు అద్దంకి దయాకర్. కోమటిరెడ్డి బ్రదర్స్ తో వివాదం, ఎమ్మెల్సీ సీటు దక్కడంపై అద్దంకి దయాకర్ ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను అనౌన్స్ చేసింది అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాదాపు ఎన్నో సంవత్సరాల పోరాటం, శ్రమ, మీ నిరీక్షణ ఎట్లా ఉంది ఇప్పుడు? సగటు కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక బహుమతిగా నేను చూస్తా. మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా చాలా నా పట్ల ఈసారి ఎట్లయినా దయాకర్కి అవకాశం కల్పించాలని. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఖర్గే గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అటు సోనియా గాంధీ గారి దృష్టిలో కూడా నా అంశం ఉండే. సో ఈసారి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ అవకాశం కల్పించి ఇది ఒక బాధ్యతగా నేను చూస్తాను. ఎందుకంటే మళ్ళీ ఒక 15-20 సంవత్సరాలు పనిచేసేందుకు ఇది ఒక బూస్ట్. మా జిల్లాలోని మా ఉత్తమ్ రెడ్డి గారిని కానీ, జానారెడ్డి గారిని కానీ, లేదంటే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మొన్న లెటర్ ఇచ్చిండు నాకు, కేసీ గారికి, తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్కి కూడా ఇచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ప్రేమతో ఈరోజు నాకు సహకరించిన స్థితి నాకు. ఒకవేళ పదవి రాలేదంటే కూడా సంతోషపడేస్తుంది నేను. ఎందుకంటే నేను పోరాడిన పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ గారిని వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో ముఖ్యమంత్రి గారు ఎంత బలంగా ఎన్ని వ్యతిరేకతలను ఎదుర్కొని నిలబడ్డాడు. ఆ సందర్భంలో నేను తనకు ఒక ఉడతా భక్తిగా తనకు నేను చేసిన సహకారం పార్టీకి సహకరించిందనే పేరు రావడం కూడా నాకు గొప్ప అవకాశం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే నేను దయాకర్ వేరు కాదు అనే స్థితికి అద్దంకి దయాకర్ ఎదిగిండని నేను ఆలోచించిన. కానీ నాకు వ్యక్తిగతంగా పదవి రాలేదని ఎప్పుడు ఏమంటారు ఆవేశపడలేదు, ఆక్రోశపడలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్తో ఉన్న ఇష్యూ కానీ, నల్గొండ రెడ్లతో ఉన్న ఇష్యూ కానీ సెటిల్ డౌన్ అయినట్టేనా దీంతో? నేను వెంకటరెడ్డి గారితో ఆ సందర్భం మాత్రమే కాంట్రా అయింది. కానీ వెంకటరెడ్డి గారు నేను అనుకుంటున్నా, నేను వాళ్ళకు తోడబుట్టని తమ్ముని లెక్క. చిన్నక్క కూడా కలిసి ఒకసారి ఇట్లా అన్నది, మీకు అన్న దగ్గరికి పోవడానికి నీకేం ప్రాబ్లం, మా నియోజకవర్గం అక్కడ. నేను ఆ నెక్స్ట్ డే కూడా పోయి వారిని కలిసి ఎప్పుడు ఒక నెల 15 రోజుల వరకు ఆ అంశం మీద కొంత ఉన్నట్టు. కానీ నేను వాళ్ళని మిస్ అయినట్టున్నా, వాళ్ళు నన్ను మిస్ అయినట్టున్నారు. నేను తర్వాత కలిసిన ప్రతిసారి సందర్భం కూడా కలిసిన. మొన్న పోయినప్పుడు జానారెడ్డి గారు కూడా వచ్చిండ్రు, వెంకరెడ్డి గారిని కలవడానికి పోయినప్పుడు వారు లెటర్ కూడా ఇచ్చిండ్రు నాకు. ఒక సోదరభావంతో ఉన్నామనేది ఇంకా భవిష్యత్తులో నేను వాళ్ళతో ఉండే తీరు మీకు కనబడదు. ఇప్పటికీ ఎమ్మెల్సీ అనేది నాకు ఇచ్చిన బహుమతిగా అంటున్నా. భవిష్యత్తులో మంత్రివర్గం ఇదంతా అనేది అది ముఖ్యమంత్రి గారి ఇష్టం, అధిష్టానం ఇష్టం. కానీ వారు ఒక దశలో సందర్భం వచ్చినప్పుడు అన్న పరిస్థితి. కాబట్టి ఇది కావాలని పార్టీని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ నేనేమి అడగను. ఇది చెయ్యమని ఆదేశం వాళ్ళు ఇస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. తప్పితే ఒక సిన్సియర్ కార్యకర్తకు దక్కిన గౌరవం, గుర్తింపు అనేది అద్దంకి దయాకర్ చెప్తున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఒక పాలిష్డ్ అండ్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ చూడబోతున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఇది యశ్వంత్, కెమెరామెన్ యశ్వంత్తో కలిసి ప్రభాకర్, టీవీ9.